హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. లాస్ట్ సాటర్డే సండే మేము తిరుపతి అయితే వెళ్ళాము. నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా ఎలానో ఒకలాగా పోస్ట్పోన్ అయ్యేది. కానీ ఈసారి ఎలా అయినా వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాం. కింద తిరుపతి నుంచి పైన తిరుమలకి బస్సులో అయితే వెళ్ళాము. మధ్యలో ఇలా సెక్యూరిటీ చెకింగ్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత కొండపైకి వెళ్ళాము. ఇలా కొండపైకి వెళ్తున్నప్పుడు కిందకి చూస్తే ఒక పక్క భయంగాను, ఇంకొక పక్క సీనరీ చాలా బాగుందని చెప్పి ఎంజాయ్ చేసాము. మొత్తానికైతే ఒక 40 నిమిషాల ప్రయాణం తర్వాత తిరుమలకైతే చేరుకున్నాము. మేము టికెట్స్ ఏమీ తీసుకోకుండా అట్లీస్ట్ రూమ్ కూడా బుక్ చేసుకోకుండా అలానే వెళ్ళిపోయాము. కానీ మాకు 1 అవర్లో అయితే దర్శనం అయిపోయింది. ఎలా ఇంత తొందరగా అయింది అనుకుంటున్నారా? మనకి 1 ఇయర్ లోపు బేబీస్ ఉంటే కనుక సుభదం ద్వారా మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. దానికోసం ఆన్లైన్లో కానీ మనకేమి టికెట్స్ అవైలబుల్ ఉండవండి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఆధార్ కార్డ్, మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ ఉంటే వాళ్ళే అక్కడ టికెట్ అనేది మనకి ఇస్తారు. ఈ సుభదం ద్వారా ఎంతమంది వెళ్ళొచ్చు అంటే 1 ఇయర్ లోపు బేబీ, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, అలానే బ్రదర్ కానీ సిస్టర్ కానీ వెళ్ళొచ్చు. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. కానీ మేము గుండ్లు చేసుకునే దగ్గర, లగేజ్ పెట్టే దగ్గర, సెల్ ఫోన్ పెట్టే దగ్గర మాత్రానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంది. చాలా టైం అనేది అక్కడే అయిపోయింది మాకు. అందులోని మేము వీకెండ్స్, సెకండ్ సాటర్డే సండే టైంలో వెళ్ళాం కాబట్టి రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. నార్మల్గా దర్శనం చేసుకున్న వాళ్ళకి 30 అవర్స్ అయితే మినిమం దర్శనం చేయడానికి టైం పడుతుందని చెప్పి వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. దర్శనం అయిన తర్వాత అక్కడే అన్నదానం కూడా తిన్నాము. ఫుడ్ అయితే కనుక చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు అంటే సంవత్సరంలోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఈ సుభదం ద్వారా దర్శనం తొందరగా అయిపోతుంది. పిల్లలతో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకుండా తిరుమలలో ఇలా అయితే ఏర్పాటు చేశారు. ఇంకా పైన అన్ని టెంపుల్స్ అన్నీ చూసేసుకొని కిందకైతే దిగేసాము. ఒక రోజంతే కొండపైన అయిపోయింది. ఇలా కిందకి దిగుతున్నప్పుడు బస్సులో నుంచి అయితే సిటీ చాలా అందంగా అయితే కనబడింది. తర్వాత రోజు పొద్దున్న పద్మావతి టెంపుల్కి అయితే వెళ్ళాము. మనకి తిరుపతి నుంచి తిరుచానూరు అని చెప్పి బస్సెస్ అయితే దొరుకుతాయి. ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతేనండి. ఇక్కడ పద్మావతి అమ్మవారి ఆలయంలో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. సండే కావడం మూలన క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇస్కాన్ టెంపుల్ పూర్తయిన తర్వాత కపిలి తీర్థం, గోవిందరాజస్వామి టెంపుల్ అన్నీ చూద్దాం అనుకున్నాము. బట్ మాకేంటంటే ఇస్కాన్ టెంపుల్లోనే చాలా లేట్ అయితే అయిపోయింది. మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి శ్రీకాళహస్తి కూడా వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి మేమైతే కపిలి తీర్థం, గోవిందరాజస్వామి టెంపుల్ అయితే వెళ్ళలేదు. ఎవరైనా తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ముందుగానే ఈ ప్లేసెస్ అన్నీ ప్లాన్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ మాకు పద్మావతి అమ్మవారి టెంపుల్లో దర్శనం లేట్ అవ్వడం వల్ల ఇస్కాన్ టెంపుల్లో మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం టైం అవ్వడం వల్ల దర్శనం అయితే చేసుకోలేకపోయాము. అందుకోసమే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ ఎక్కడైనా సరే చాలా బాగా కడతారు కదా. లోపల కృష్ణతత్వం అంతా మనకి కనబడేటట్టు చాలా నీట్గా కడతారు. దర్శనం అయిపోయిన తర్వాత కింద అక్కడ షాపింగ్ అయితే చేసుకున్నాము. నేనైతే ఇక్కడ పిల్లల కోసం రామాయణం ఇంకా కృష్ణుడి కోసం సంబంధించిన బుక్స్ అయితే తీసుకున్నాను. ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కింద ఈ మ్యూజియం అయితే ఒకసారి చూడండి. మ్యూజియం లోపలైతే చాలా బాగుంది. మొత్తం కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏమేమి చేశారో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ లాగా పెట్టి చూపించారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. శ్రీకృష్ణుడు చిన్నతనంలో చేసినవి, అలానే గోపికలతో నృత్యం చేసినవి,
శ్రీరామచంద్రుడివి, అలానే బలరామకృష్ణులు కలిసి ఆడుకున్నవి అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. మాకిక్కడ పైన దర్శనం చేసుకొని, కింద ఇవన్నీ చూసే వరకే చాలా టైం అయితే అయిపోయింది. అందుకే కపిలి తీర్థం గానీ, గోవిందరాజ స్వామి టెంపుల్ కోసం వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. కానీ లాస్ట్‌లో క్యాన్సిల్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టు, అలానే నరసింహావతారంలో ప్రహ్లాదుడిని ఆశీర్వదించినట్టు, అలానే శ్రీ మహావిష్ణువు గజేంద్రునికి మోక్షం ఇచ్చినట్టు, వివిధ రకాల పాపాలు చేసేవారికి నరకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి ఇలా కూడా ఉంది ఇక్కడ. అలానే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఎటువంటి దశల్లో ఎలా మనం రూపాంతరం చెందుతాము అని చెప్పి ఇలా మొత్తం చూపించారు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళి రూమ్ వెకేట్ చేసేసి శ్రీకాళహస్తి అయితే బయలుదేరాము. తిరుమల నుంచి శ్రీకాళహస్తి కరెక్ట్‌గా ఒక 1 అవర్ పాటు అయితే ఉంటుంది. ఇంకా అక్కడ రోడ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి జర్నీ అయితే కొంచెం లేట్ అయింది. శ్రీకాళహస్తిలో కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ మేము అభిషేకం చేయించుకోవడానికి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి అభిషేకం టైమింగ్స్ అయితే అయిపోయాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో మాత్రం 5:00 అని చెప్పారు. బట్ అక్కడ మాత్రం 4:00కే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పారు. మీరు ఎవరైనా సరే అభిషేకం చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే అభిషేకం టైమింగ్స్ బట్టి ఒకసారి అయితే టెంపుల్‌కైతే వెళ్ళండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంటే ఇక్కడ ఏ ఐటెమ్ అయినా సరే ₹10 అని చెప్పేసి ఉన్నారు. ఏంటి ఇది అని చూడ్డానికైతే వెళ్ళాము. బట్ అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి ఏం మోసుకొని వస్తామని చెప్పేసి మేమైతే ఏమీ కొనలేదు. ఇక్కడ అంతా చూసుకున్నాక నైట్ అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఇదేనండి మేము తిరుపతి వెళ్ళిన చిన్న వ్లాగ్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.